ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. నేడు ఢిల్లీలోనే ఉండనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు సీఎం రేవంత్. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఏపీకి సీఎం చంద్రబాబు కాసేపట్లో బయలుదేరనున్నారు. 2 రోజుల ఢిల్లీ టూర్లో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. ఏపీకి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవబోతున్నారు? అలాగే ఆల్రెడీ ఆయన టూర్ ముగించుకుని సీఎం చంద్రబాబు బయలుదేరుతున్నారు ఏపీకి. మరి ఆయన టూర్ విశేషాలు, ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే హరీష, 2 రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగానే గడిపారని చెప్పొచ్చు. నిన్న మొన్న 2 రోజులు కూడా ఆయన కేంద్ర మంత్రులను కలుస్తూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు అనేక కీలక ప్రాజెక్టులను కూడా ఆయన కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్స్కు సంబంధించి కూడా రాష్ట్రంలో క్రీడలను పెంపొందించే దిశగా అనేక ప్రాంతాలు, ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురము, విశాఖపట్నం లాంటి నగరాలలో క్రీడా యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన కేంద్ర మంత్రులను కోరడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి నిన్న సాయంత్రం జరిగిన భేటీలో రాష్ట్రానికి నిధులకు సంబంధించి కూడా కొంత కొరత ఉంది. అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అవ్వడం జరిగింది. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి అమిత్ షా తోటి కలవడం జరిగింది. 11 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా విభజన జరిగిన సమయంలో ఏదైతే ఆ చట్టంలో పొందుపరిచిన హామీలకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ఇంకా కొంత ఆర్థిక సహాయం అందాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కృష్ణా గోదావరి నదీ జలాలపైన ఉన్న వివాదాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకునే దిశగా నిన్న జరిగిన ఏదైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క భేటీలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అనేక కీలక అంశాలపైన కూడా చర్చించుకోవడం జరిగింది. 4 అంశాలను ఎజెండాగా తీసుకొని మొదటి ప్రాధాన్యతగా వాటి అన్నిటిపైన కూడా పరిష్కరించుకునే దిశగా నిన్న సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గోదావరి కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వివాదాలను కూడా శాశ్వతంగా పరిష్కరించుకునే దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి నేరుగా కర్నూలుకు వెళ్ళనున్నారు. ఆ తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలోనే గడపనున్నారు. ముఖ్యంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆయన మరికాసేపట్లో కలవనున్నారు. ఇటీవల ఆయనకు వాళ్ళ తండ్రి చనిపోవడంతో పరామర్శిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని కీలక అంశాలపైన కూడా అశ్విని వైష్ణవ్ తోటి చర్చించున్నారు. ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా కోరడం జరిగింది. అమిత్ షాను కూడా కలవాలని కూడా ఆయన అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ జరిగితే కనుక ఈరోజు రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మరొకవైపు కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడం, ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రానున్న సంస్థ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన ఇటు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే గడపనున్నారు. ఏపీ సీఎం మాత్రం మరి కాసేపట్లో ఢిల్లీ నుండి నేరుగా కర్నూలుకు వెళ్ళనున్నారు. హరీష, గోపి, అంటే ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి మాత్రమే సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారా? అంటే ఇంకెవరినైనా మంత్రులను కలిసే అవకాశం ఉందా? అంటే ఎన్ని రోజుల పాటు ఇంకా ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు? ప్రస్తుతం కేవలం అశ్విని వైష్ణవ్కి సంబంధించిన అపాయింట్మెంట్ మాత్రమే ఖరారు అవ్వడం జరిగింది. అందులో కూడా ఆయన తండ్రి చనిపోయిన నేపథ్యంలో పరామర్శించేందుకు మొదట కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అదేవిధంగా కలిసిన సందర్భంలోనే ఇతర అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్ని, హోంశాఖ మంత్రిని కూడా ఆయన అపాయింట్మెంట్లు అడిగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రితోటి మాట్లాడేందుకు గత కొద్ది రోజులుగా కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. గతంలో హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా
ఆయన హోంశాఖ మంత్రిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే అప్పటికే షెడ్యూల్ బిజీగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో కలవలేకపోయినారు. లాస్ట్ టైం ఢిల్లీకి వచ్చిన సందర్భంగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఆ సందర్భంలో కూడా కొంత ఇతర కారణాల వల్ల ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో కలవడం కుదరలేదు. ఈసారి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఇతర అంశాలు రాష్ట్రంలో అనేక పెండింగ్ అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రులకు వరుసగా అపాయింట్మెంట్స్ కోరుతున్నారు. వాళ్ళకు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఇటు ఆ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, మెట్రో రైలు 2వ దశకు సంబంధించి, త్రిబుల్ ఆర్ రోడ్డుకు సంబంధించి ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈరోజు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉండనున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి నేరుగా కర్నూలు వెళ్ళనున్నారు. హరీష్, థ్యాంక్ యూ గోపి.